హాయ్ ఫ్రెండ్స్, ఇది యాదాలంగపల్లి విలేజ్. ఇది మారాల దగ్గర ఉంటుంది. ఈ విలేజ్లో పని చేస్తున్నాం మనం ఈరోజు. అది మారాల నుంచి వచ్చే దావా. ఇప్పుడే మనం పోతున్నాం వర్క్ స్టార్ట్ చేసేకి. చూడండి, ఇక్కడ పరిచిన ఇండ్లు మనమే 10 ఏళ్ళ కిందట పరిచినాం. అది ఇక్కడ పోయే దారిలోనే ఉంది. అది ఇండ్లు చూపిస్తా పాండి. ఇక్కడ పని స్టార్ట్ చేసినాం ఈరోజు మనము. ఆయనే ఓనరు శేషాద్రి నాయుడు అని. 15 ఏళ్ళ మట్టి మనకి బాగా తెలుసు. ఇది బెడ్డింగ్ను కంకర బెడ్డింగ్ రెండు వేసుకోవాలి మనము. కంకర బెడ్డింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సిమెంట్ కలిపి మిక్స్ చేసి బెడ్డింగ్ బాగా అదరగొట్టిన తర్వాత టైల్స్ వేయాలి. చూడండి ముందరంతా ఎలా ఉందో. మధ్యాహ్నానికి ఇలా కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూడండి 1 by 1 వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారని జారి పడకుండా ఈ 1 by 1 రఫ్ టైల్ చేసుకుంటున్నారు. మీకు కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే ఇలాంటి వేసుకుంటేనే బెస్ట్. లేకపోతే ఈ కాలం మధ్యకాలంలో పడేది ఎక్కువ. చూడండి, మధ్యాహ్నం భోజనం చేసుకొచ్చిన తర్వాత ఇది లొకేషన్ బాగుందని తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఎలా ఉందో. వాడైతే ఇప్పుడు సైడ్ బార్డ్ వేస్తానన్న నా తమ్ముడు. నేనైతే ముందర ఫ్రంట్ వెల్వేషన్ వేయాలని నేను ఇంకోండి ఫ్రంట్ వెల్వేషన్ స్టార్ట్ చేసినాం. 4 గంటల నుంచి కొద్దిగా ఏటికైతే ఆటికి పని జరగని స్టార్ట్ చేసినాం. చూడండి ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. బార్డు సైడ్ బార్డు రూము అంతా ఎలుందో చూడండి. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉందంతే దీనికి వైట్ సిమెంట్. ఫైనల్ టచ్ ఇస్తే సూపర్గా ఉంటుంది. మరుసటి రోజు నెక్స్ట్ డే చూడండి, సారవ కడుతున్నాం మనము. పైకి అందదు కదా, 12 అడుగులు ఉంటుంది హైటు. సార వేసుకొని కంప్లీట్ చేయాలి వరకు. చూడండి ఫైనల్గా అయితే ఫ్రంట్ వెల్వేషన్ అయితే అయిపోయింది. క్లీనింగ్ చేస్తున్నారు ఇప్పుడు. చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది ఫ్రంట్. చూడండి ఫ్రంట్ ఇక్కడైతే టైల్స్ కొద్దిగా తక్కువ వచ్చినాయని వాటికి చాలండి అన్నారు వాళ్ళు. వేరే కలర్ వేస్తే బాగుండదని అన్నారు వాళ్ళు. సరేలే అన్నాం, వాళ్ళ చాయిస్ ఫ్రెండ్, అది మనమైతే ఏం చేయలేం. ఫైనల్గా అయితే వర్క్ అయితే అయిపోయింది. ముందర ఫ్రంట్ మెటికెంట్లు అయితే వెల్వేషన్కి వేస్తే అవే ఇలా రైజర్లకి, టాపులకు వచ్చి అవైనా వేసుకోవచ్చు రఫ్ టైల్స్. ఫైనల్గా అయితే వైట్ సిమెంట్ పెడుతున్నాము. చూడండి బ్లాక్ టైల్స్ కాబట్టి దీనికి బ్లాక్ సిమెంటే వైట్ లేక్ మిక్స్ చేసుకొని రెండు కలిపి పెడతాం మేమైతే. చూడండి ఎలా ఉందో. ఇది ముందరంతా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. ఫైనల్గా అయితే రూమ్ అంతా కంప్లీట్ అయిపోయింది మన వర్క్. చూడండి ఎలా కనిపిస్తున్నాయో టైల్స్ అయితే. మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనము ఓల్డ్ ఇంట్లో 15 ఏళ్ళ కిందట పరిచింటే ఇంట్లో. చూడండి మీరే చేయాలని వర్క్ ఇప్పటికీ నెంబర్ పెట్టుకుని ఫోన్ చేసినాడు ఆయన. ఈ వర్క్ అంతా మనమే చేసిండేది. వీలైతే లోపల కొంచెం చూపిస్తాను. ముందు పరిచిండేది వాళ్ళ అనుమతి తీసుకొని చూద్దాం. ఆ బాత్రూమ్కి మనమే టైల్స్ వేసిండేది. ఈ లోపల 16 by 16. చూడండి ఎలా ఉందో. కొద్దిగా చూపిస్తాను ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఉందని నేను లోపల అంతా తీయలేకపోతున్నాను. బయట కొద్దిగా చూపిస్తాను హాల్లో. చూడండి ఎలా ఉందో వాళ్ళ ముందర ఇంటి బ్యాక్గ్రౌండ్ అంతా. ఇవి ఇప్పటికీ ఇలా ఉన్నాయంటే మనం చేసిన వర్క్ అలా ఉంటుందని వాళ్ళకి కాన్ఫిడెంట్. అందుకే మనకే చెప్పినారు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో తీస్తుంటున్నాం. చలో.